పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, అవును. మరి ఈ ఎన్నికల నేపథ్యంలో ఎవరు ఎంపీగా వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఏ. టీఆర్ఎస్ఏనా? ఎట్లా? రేవంత్ రెడ్డి వచ్చి ఏం మేత పెట్టిండు అయ్యా, ఏడేసిన గొంగడ అన్నీ ఉంది. ఆ, ఆ, అంతేనా? ఏం లేదు, అన్ని బస్సుల ఆడవాళ్ళకు పిరి టికెట్ అని ఆ, మగవాళ్ళు కూకోవాల్సి లేదు, నువ్వాడవలసి ఆడవాళ్ళు కూకోవాలి. ఆ, పైసలు పెట్టిన వాళ్ళేమో కూకుంటుర్రు, ఆ, పైసలు పెట్టిన వాళ్ళు నువ్వు పడుతుర్రు. ఆ, ఏముంది ఇక్కడ? ఓకే. ఏం లాభం లేదు. రేవంత్ రెడ్డి వచ్చి ఆ, ఏమున్నా టీఆర్ఎస్ వచ్చిన ఉన్నప్పుడే ఓ పద్ధతిగా ఉంది, ఉమ్. పద్ధతి ఏమన్నా నడిచింది. మరి టీఆర్ఎస్ అభ్యర్థి ఎరికేనా ఎవరు? టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు నిలబడతారు ఎరికేనా? ఎరికే ఎవరైనా? మన యాదవ్ కుర్మా ఆయన ఆహా, ఏం పేరు? పేరేదో ఉంది, శ్యామ మల్లేశా? శ్యామ్ మల్లేశ. ఆ, చేరుగూడెం, ఆ, ఆ, ఇబ్రపట్నం చేరుగూడెం. ఏం పేరు? శ్యామ్ మల్లేష్. శ్యామ్ మల్లేశ, ఓకే. ఇబ్రపట్నం చేరుగూడెం ఆయన. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏం రైతుల గురించి కానీ ఏం పట్టించుకుంటారు? రైతుల గురించి రైతు బంద్ వేస్తామని వేయనే లేదు, ఇంకా కొంత చాలా మందికి వేయలేదు. రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మాట్లాడిండు. ఆ రుణమాఫీ ఆయన పోయింది. ఓకే. ఏం చేసిండు ఆయన? ఇంకా అంతకు ఎక్కువ ఏం చేయలేదు, వేస్ట్. అంతేనా? రేవంత్ రెడ్డి వచ్చి ఏదో 4 రోజులు కుర్చీ మీద కూకుంటే అందుకే వచ్చిండు ఆయన, కానీ ఏం ఫాయిదా లేదు, ఏం చేసేది లేదు. ఓకే. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు నువ్వేం చెప్తావే? టీఆర్ఎస్కి వేయమని చెప్తా. అంతేనా? ఓకే. పక్క ఎందుకంటే ఇప్పుడు ఆయన తులం బంగారం అన్నాడు, ఆడవిళ్ళ పెళ్లి అయితే తులం బంగారం అన్నాడు. ఏ తులం బంగారం? ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదో 2500 ఏమో అవి. ఇప్పుడు గ్యాసు 500 అన్నాడుగా, మళ్ళీ మనం బ్యాంకులో కట్టాలన్నట, మళ్ళీ ఆయన తిరిగిస్తాట, ఓనికి వస్తలేవు అవి, ఓనికి కూడా వస్తలేవు. ఇంకేముంది ఆయన చేసింది? ఓకే. ఏం లాభం లేదు. ఎవరెవరి మధ్యలో పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి? బీజేపీ మధ్యన టీఆర్ఎస్ మధ్యన ఉంటుందని నేను అనుకుంటున్నా. ఫస్ట్ ప్లేస్ ఎవరిది అనుకుంటున్నావు? ఫస్ట్ అంటే చెప్పలేము, బీజేపీ టీఆర్ఎస్ రెండే. ఓకే.